ఏంటి సార్ మ్యారేజ్ సెట్ అయిందా? మీరు మంచోడు మనసున్నోడు రాముడని ఒక రేంజ్లో అబద్ధం చెప్పాను సార్. సార్ ఒక ఎందుకు కొట్టండి. 500 దేనికిరా? నువ్వు చెప్పినావని నిజాలేగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెడీ స్కిట్ అదిరిపోయింది పని. సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ కమెడియన్ సిద్ధు. కీప్ ఇట్ గోయింగ్ ఫర్ సాయి కిరణ్. హాయ్. మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, కొంచెం ఎక్స్ట్రా నవ్వండి, పరువు దీకండి. నాకు ఈ 5 స్టార్ హోటల్స్లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి. వెళ్ళే ఉంటారు కదా, నువ్వు వెళ్ళుండవులే కానీ. అక్కడ కుక్స్ ఉండరు, మాస్టర్ షెఫ్స్ ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఐటమ్ పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట. అంతే కదా. ఫస్ట్ వెయిటర్ వస్తాడు. Sir, would you like to have some baked feta, suma carpaccio, grilled aubergine, eggplant aviole? ఏంటి ఒక 5 minutes తర్వాత రావా? నువ్వు చెప్పింది బై హార్ట్ చేసుకొని మళ్ళీ పిలుస్తాను. 5 minutes తర్వాత మళ్ళీ వస్తాడు. సార్, what would you like to have? I will have third page, fourth item. మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ. ఫైనల్గా 1 గంట తర్వాత ఆ ప్లేట్లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గైస్. ఇట్స్ బ్లడీ వంకాయ. నాకు మండింది. నేను వెయిటర్ పిలిచారా, ఇట్రారా, నువ్వు ఇట్రా. ఏంటిది వంకాయ? ఎస్ సార్. మరి ఆబర్జీన్, ఫెనలీ అవన్నీ ఎందుకురా? వంకాయ అని పెట్టచ్చు కదా పేరు. సార్, దానికి వంకాయ అని పేరు పెడితే ఆ ఐటమ్కి మేము 5000 రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్. సార్, ఇది ఫైన్ డైనింగ్. ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం. Thank you very much, guys. My name is Sidhu. Thanks for coming. Thank you very much. Hey, thanks, man. Thank you. Hey, thanks వచ్చినందుకు. రండి కూర్చుందాం. That was funny. Thank you. మేము నవ్వుతో మాత్రమే చంపుతాం. I'm so sorry. పర్లేదులేండి. నేను ఒకటి అడగనా? యా. మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి? ఐ మీన్ యూర్ సచ్ ఎ న్యాచురల్. థ్యాంక్ యూ. స్టాండప్ కామెడీలో మీకేం నచ్చింది? ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి, తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు, ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి. ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే, బాగుంది అనిపిస్తుంది. కామెడీకి ఉన్న పవర్ అది. వావ్, ఇంటెన్స్. క్లయింట్ ఇంప్రెస్ అయితే ఇంకా దానికంటే ఏం కావాలండి మాకు? ఇంప్రెస్ సరే, మాస్టర్ షెఫ్ మీద జోకులు వేస్తున్నావేంటి? అది మీ గురించి కాదండి, అది పక్క హోటల్లో. లేకపోతే ఏంటండి, గ్రిల్డ్ ఆబర్జిన్. హాయిగా వంకాయ అనొచ్చుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావా? ఆబర్జిన్ వేస్ట్ అండి. మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జీ బండి ఉంది, మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి. మీరు రండి నాతోటి, కమ్. ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్. యా, చెప్పాను కదా ఫేమస్ అని. రండి. రేమలేష్. నమస్తే సార్. మేడం 5 స్టార్ హోటల్లో చాలా పెద్ద షెఫ్. సో నువ్వు రోజు వాడే ఇంజిన్ ఆయిల్ కాకుండా ఏదన్నా స్పెషల్గా వాటిక ఆయిల్ వాడి వాళ్ళ. ఏం సార్ నిజాలు చెప్తుండ్రు? ఈసారి పారాషూట్ ఫిక్స్. అలాగే. వాట్? జోక్ చేస్తున్నామండి. ఆయన కూడా స్టాండప్ కామెడియనా? లేదు, వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి. సార్ థ్యాంక్ యూ రా. ఇదేనా మీ వంకాయ బజ్జీ? ప్లీజ్ ట్రై. ఎలా ఉంది? స్పైసీ ఉంటుంది కొంచెం. ఈ క్లైమేట్గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి. పర్లేదు, మెల్లదేనండి. అవును, మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి? మా అమ్మ, తనే నా ఇన్స్పిరేషన్. అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది. రోజుకో కొత్త రెసిపీ, దానికో కొత్త పేరు. చిరంజీవి చాయ్, బాలయ్య బిర్యానీ, నగ్మా నూడిల్స్. షీ వాజ్ సంథింగ్ వెరీ ఫనీ. తన ఫుడ్నుకి ఎక్స్పీరియన్స్ చేసేది, అండ్ ఐ లవ్డ్ ఇట్. ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను. క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి
అమ్మ గుర్తొస్తూనే ఉంది. దట్స్ మై షెఫ్ స్టోరీ. అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకం అని. మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి. అబ్బో, ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది. యు నో వాట్, యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్. మీరు మా అమ్మ కలిసారంటే ఇక కిచెన్లో పిచ్చెక్కిస్తారు. ఇక్కడే పక్కనే డాయిన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 10లో మా ఇల్లు. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి. షో. యా. అన్వి, అబ్బాయి ఓకే అయినట్టున్నాడు. ఓకే కాదు, ఓకే అయ్యేటట్టున్నాడు. నో గర్ల్ ఫ్రెండ్స్, గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వర్క్ గురించి చాలా ప్యాషనెట్గా ఉన్నాడు. దట్స్ గ్రేట్. ఆనెస్ట్ అనుకుంటా. అన్ని విషయాల్ని చాలా డీటెయిల్గా అనలైజ్ చేస్తాడు. వావ్, దట్ ఈస్ సచ్ అ బిగ్ టిక్ ఫర్ యూ. అండ్ తనే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు. వావ్, భలే ఛాన్సే. ఈ రోజు మనం పీకల దాకా తాగుతున్నాం రా. అబ్బో, ఏంట్రా విశేషం? దేవతరా అమ్మాయి, షీ సంథింగ్ ఎల్స్ అంతే. ఎప్పుడు చూడు సిద్ధు, ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం. అంతా ఇలాంటి ఫ్రెండ్సే కానీ ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడ్రా? కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ. అన్నీ బాగున్నాయి, ఇంకేంటి? క్వాలిటీస్ ఓకే, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, హెల్త్ చెక్. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. అంత పెద్ద షెఫ్ గాని ఎంత గ్రౌండెడ్ తెలుసా? హార్ట్ఫుల్ గా నవ్వుతుందిరా. రేయ్, ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు, అంత ఊహించుకోకు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు గుర్తు కూడా ఉండవు. ఒక నిమిషం ఆగు. ఓపెనర్ ఈరా. ఇంటికి వెళ్తే మర్చిపోతుందా చూడు, అప్పుడే ఫోన్ చేసింది. హలో. హాయ్ సిద్ధు, ఆర్ యూ ఫ్రీ టు టాక్? యా షూర్, చెప్పండి. సిద్ధు, ఏమనుకోకపోతే ఒకటి అడగనా? ప్లీజ్, ఏమని అడగండి. నా ఫ్రెండ్ కావ్య ఉంది కదా, తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు. అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. నీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ బ్లడ్. ఓ, కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి, సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో. సిద్ధు, సారీ, అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను. ఇబ్బందిగా ఉంటే వద్దులేండి. లేదు, అంటే కావ్య కంటే అలా అన్నాను కానీ మీరంటే ఇబ్బంది ఉంటుంది చెప్పండి. ఆర్ యూ ష్యూర్? నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ నైట్. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. రేయ్, మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్, నువ్వే తాగే. ఎందుకు, ఏమైంది? సాటి మనిషి ప్రాబ్లంలో ఉంటే సహాయం చేయాలరా. ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట, నన్నే పిలిచింది. రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే. రేయ్, ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో చేసి డబ్బులు చేసుకో. ఈ చారిటీ పనులు ఎందుకురా నీకు? డోంట్ టాక్ లైక్ అ బ్లడీ ఆల్కహాలిక్ మ్యాన్. వి హావ్ అ సోల్ లెవెల్ కనెక్షన్. యా, సీ యు టుమారో. See you. సిద్ధు, యూర్ లేట్. మీ ఎన్ఆర్ఐస్ ఇదే ప్రాబ్లం మేడం, ఇండియన్ స్టాండర్డ్ టైం మెయింటైన్ చేయరు. డాక్టర్. హాయ్ అన్విత, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సిద్ధు. హలో. హాయ్ సిద్ధు, మీరు లోపలికి వెళ్ళండి. ఇటా? యా, ఓకే. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా, మీ ఇంజెక్షన్ ఇరిగిపోద్ది, జాగ్రత్త. హలో, ఏడవకండి, అయిపోయింది. అయిపోయిందా? సిస్టర్, బయట ఆవిడ ఉన్నారు కదా, అక్కడ దీని గురించి చెప్పరుగా? పోనీ మీ బైసెప్స్ కి ఇంజెక్షన్ ఇరిగిపోయిందని చెప్పరా? బెటర్, థ్యాంక్స్ సిస్టర్. ఇది దేనికి? బ్లడ్ టెస్ట్ కి. బ్లడ్ టెస్టా? డొనేషన్ అన్నారు కదా. అదే డొనేషన్ కి పనికొస్తుందా లేదా అని. పనికి వస్తుందా? హలో సిస్టర్, యూనివర్సల్ డోనర్ ఇక్కడ. ఇది దేనికిది? విసుక్కోండి. మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు?
మీ సిస్టరా? సిస్టర్, మీరు సిస్టర్ అయినంత మాత్రాన ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్. గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చుగా. గర్ల్ ఫ్రెండా? అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటేను. ప్రేమ గురించో ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్? ఏమన్నాడు? The relationship between boyfriend and girlfriend must be like that between blood donor and recipient. మ్యాచ్ అయితే చాలు. థ్యాంక్ యూ. ఇచ్చేసాను మేడం. 3 to 4 లీటర్స్ దాకా ఇచ్చేసా. థ్యాంక్ యూ సిద్ధు, యూ సేవ్ మై డే. ఈ జ్యూస్ తాగు, ఈరోజు బాగా తిని రెస్ట్ తీసుకో. ఓకేనా? యా, ఇంత కన్సర్న్. థ్యాంక్స్ మేడం. మేడం ఏంటి సిద్ధు, కాల్ మీ అన్విత. ఓకే అన్విత. అన్విత ఎటు వెళ్ళిపోయింది మనసు, ప్రేమలో చూడదు వయసు. నాన్నగారు. హలో. అవును, లిరిక్స్ అవి కాదు కదరా. అదేంటి మార్చేశారు ఈ మధ్య? అవే కదా ఒరిజినల్ లిరిక్స్. అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా. వావ్, ఎవరి సిస్టర్? సిస్టర్. రే, తిక్క తిక్కగా ఉందా? బెల్ట్ తీస్తా. పెళ్లి కూతుర్ని పట్టుకుని సిస్టర్ అంటావేంటి? చూడు, ఫిక్స్ చేస్తా. ఫిక్స్ చేయాలంటే నాకు నచ్చాలి కదా నాన్న. నచ్చితే అసలు చిన్న పెద్ద అని కూడా చూడను. ఏంటి? అదే ముందు వెనక చూడనంటున్నా. అలా అన్నావా? పోనీలే, ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. రిజెక్ట్ అమ్మా. రిజెక్టా? వద్దమ్మా, అసలు ఇలాంటి ఆప్షన్స్ చూపించకు నాకు ప్లీజ్. ఎందుకని? కూర్చో. ఎలా ఉన్నావు అసలు? ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకొని? అదేంట్రా, నిన్నే కదరా మాట్లాడుకున్నావు. అది కాదమ్మా, ఈరోజు ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నాడు నువ్వు? ఏంట్రా? అమ్మా, నేను ఓ విషయం అడగనా? అడుగు. సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్, నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటది? వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్. అది సక్సెస్ఫుల్. సక్సెస్ సక్సెస్ సక్సెస్. కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు? ఎందుకు? వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు, అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు. ఊరికనే అంటారా అమ్మా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ అన్ ఎల్డర్ ఉమన్ అని. సేయింగ్ అది కాదు కదరా. ఇది కూడా మార్చేశారా? ఛీ, ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న. ఇప్పుడేంట్రా, నీకన్నా వయసులో పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? ఇలా అయితే నీకు పెళ్ళైనట్టేరా నాయనా. శ్రీరామచంద్ర ప్రభు. అదిగో, శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా. ఆయన ఎవరిని చేసుకున్నారు? సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు. అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడయ్యాడు. ఆహాహాహా, వాట్ ఏ గాడ్, వాట్ ఏ లెజెండ్. శ్రీరామ. నేను కాస్త పెళ్ళి ఆయనకు పూజ చేసుకుంటాను. నిక్ జోనస్, ప్రియాంక, సజిన్, ఏమంటాడండి వీడు? ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటుంది. ఇప్పుడు వీడికన్నా పెద్ద అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తావండి? వాడు పిచ్చోడు, నువ్వు వెర్రిదానివి. ఆ దేవుడే కాపాడాలి నేను. ఓం నివేదిని నమః. నమస్తే అండి, నేను అన్విత, సిద్ధు ఫ్రెండ్ని. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం సింహరూపిణే నమః. ఓం ధారుణ్యే నమః. ఓం సర్వశక్తియే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం రాజేశ్వర్యాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం దేవ్యే నమః. ఇదిగోమ్మా, ఇలా ఇవ్వండి. ఇదిగో. షుగర్ పర్లేదా అంటే? నాకు షుగర్ గట్రా లేదమ్మా. ఎయ్యి. ఆయన ఎవరంటే? ఎవరు? సిద్ధులాగా ఉన్నారు. ఓ, సిద్ధు వాళ్ళ తాతగారును, పక్కనుంది వాళ్ళ నానమ్మగారును మహానుభావులు. ఎలా పోయారంటే? ఆవిడేమో నిద్దట్లో పోయింది, ఈయనకి లివర్ ఫెయిల్యూరు. ఆల్కహాలికా? మరే వీళ్ళు? మా అమ్మగారు, నాన్నగారు. మరి వీళ్ళెలా పోయారంటే? వాళ్ళు పోలేదమ్మా, వాళ్ళు బానే ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు.
సారీ అండి. పర్లేదులేమ్మా. అంకులా? అంకుల్ వాకింగ్కి వెళ్ళారమ్మా, వాకింగ్కి వెళ్ళారు, వాకింగ్కి. ఈ అమ్మాయి ఎవరు? సిద్ధు చెల్లెలా? మావాడే సిద్ధిగాడు చిన్నప్పుడు అమ్మాయి వేషంలో. ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు. సిద్ధుకు మీ నవ్వే వచ్చింది. అయ్యో అదేంటోనమ్మా, అందరూ అలాగే అంటుంటారు. అసలు ఇదేం చూసావు, దీనికన్నా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా ఉండు. ఇదిగో ఇది మా చెల్లెలు పెళ్ళప్పుడమ్మా. ఈడు చూడు సిద్ధిగాడు ఎలా ఉన్నాడు. ఇదేమో సిద్ధువాడు మావయ్య, ఈవిడేమో. ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందా ఆంటీ? అబ్బే బాల్డ్నెస్ కదమ్మా, తిరుపతి వెళ్ళొచ్చారు అందుకే గుండనమాట. ఈ బొద్దుగా ఉన్న ఆవిడే సిద్ధు వాళ్ళ అత్తయ్య. థైరాయిడ్ అయి ఉంటుంది. అబే కాదమ్మా, పట్టు చీర కట్టుకుంది కదా అందుకు అలాగా. అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు, డాక్టర్వా? అయ్యో కాదండి, నేను మాస్టర్ షెఫ్ని. అయ్య బాబాయ్ షెఫా, అయితే నాకు 4 వెరైటీస్ నేర్పించవు? తప్పకుండా ఆంటీ. మాయమ్మే. ఇది గుజరాత్లో భూకంపం అప్పుడు మా సిద్ధుగాడు కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పటి ఫోటో. 2001 కదా? ఆ, నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను 10th ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. నువ్వు 10th? నా కొడుకు అప్పుడు 5th. నువ్వు ఫోటోలు చూస్తుండమ్మా, నేను ఇప్పుడే అని తీసుకొస్తాను. సండే నాడు కూడా ఏంటమ్మా నువ్వు? చెప్పా పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేస్తారా? ఎవరిని? సీతమ్మ తల్లిని. మంచిది, రాముడికి వెళ్ళి చెప్పు అయితే. ఒరే అన్విత ఇంటికి వచ్చిందిరా, త్వరగా రెడీ అయ్యి కిందకి రా.